నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. చిన్న కథ అయితే చెప్పుకుందాం. తప్పకుండా. అంటే రకరకాల కథలు చెప్తున్నాం, జానపదాలు చెప్తున్నాం, ఆధ్యాత్మికంగా చెప్తున్నాం, పౌరాణికం అవి ఇవి చెప్తున్నాం కదా. అవును. ఇప్పుడు వేరే దేశానికి, వేరే ప్రాంతానికి చెందిన ఒక కథ చెప్పుకుందాం. ఇది బాగ్దాద్ నగరానికి చెందింది. బాగ్దాద్కి సంబంధించిన అనేక కథలు, అంటే ఇప్పుడు అరేబియన్ నైట్స్ అని, బాగ్దాద్ కథలు చాలా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి కథలు, పిల్లలకి చాలా నచ్చుతాయి. సరే, అందులోది ఒక కథ చెప్పుకుందాం. ఒక తండ్రి, కొడుకు తండ్రి ఇద్దరు ఉన్నారు. భార్య ఆయనకి చనిపోయింది. ఆయన చెయ్యని ప్రయత్నం లేదు డబ్బు సంపాదిద్దామని. ఆయన ఏం చేసినా ఆయనకి కలిసి రాలేదు. ఆయన అనుకునేది జరగలేదు. ఏమైనప్పటికీ ఆర్థికంగా ఎదగలేదు. సో కొడుకు అలాగే ఉన్నాడు. కొడుకు సంపాదన ఏమీ లేదు. తను పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. తండ్రి చూశాడు, నేను పెద్దవాడిని అయిపోతున్నాను, నా కొడుక్కి సంపాదించి ఏమీ ఇవ్వలేదు, తండ్రిగా నా బాధ్యత నేనేమీ చేయలేకపోయాను, సరైన పోషణ నా కొడుకు ఇవ్వలేకపోయాను, సరిగ్గా ఆస్తిపాస్తులు ఇచ్చే పరిస్థితి నాకు లేదు అని మదన పడుతూ కొడుకు దగ్గర బాధపడేవాడు. సరే, అంతిమ గడియలు వచ్చాయి, వెళ్ళిపోతున్నాడు. కొడుకుని పిలిచి చెప్తాడు, నాయనా నేను వెళ్ళిపోతున్నాను, టైం అయిపోయింది, నా జీవం ఉన్నంతసేపు నీ కోసం ప్రయత్నం చేశాను, నీకు ఏదో ఒకటి చేయాలని, బట్ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు, నేనేం చేసినా అనుకూలించలేదు, సో నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కటి, బతికుండగా నేను చేయలేనిది ఏదన్నా ఉంటే చనిపోయిన తర్వాత అయినా నేను నీకు ఉపయోగపడతానేమో అని నేను అనుకుంటున్నాను. ఇక నుంచి నేను చేసినది ఏది నాకు కలిసి రాలేదు కదా, నువ్వు ఏం చేసినా నువ్వు మట్టి పట్టుకుంటే అది బంగారం అవుద్ది అని నేను వెళ్ళిపోయేటప్పుడు మనస్ఫూర్తిగా అనుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చనిపోతాడు. అంత స్ట్రాంగ్ డిజైర్ అతనిది కొడుకుకి. ఎంత స్ట్రాంగ్ డిజైర్ అంటే, నువ్వు ఇప్పుడు నేనేం చేసినా కలిసి రాలేదు, చనిపోయే ముందు నీకు చెప్తున్నాను నాయన, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుద్ది నువ్వేం చేసినా అని చెప్పి చనిపోతాడు. అంత బలమైన డిజైర్ అంటే. ఇప్పుడు కొడుకు, సరే మా నాన్న ఇంత బలంగా చెప్పాడు, చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు, దాంట్లో బాగా కలిసి వచ్చింది. ఆహా, మా నాన్న బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి ఇంకో వ్యాపారం, నిజంగా మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటట్టుగా రోజు రోజుకి ధనవంతుడిగా మారిపోతున్నాడు. చాలా షార్ట్ పీరియడ్లోనే కోటీశ్వరుడు అయిపోయాడు. తండ్రి ఆశీర్వచనం నాకు ఇంత బలంగా ఉందని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటే, స్నేహితుడు అన్నాడు, ఇది నిజమైతే ఓ పని చేయి, ఇక్కడ ఖర్జూరాలు కొని కైరోలో అమ్ము, తెలిసిపోద్ది మీ నాన్న బ్లెస్సింగ్స్, నీ గొప్పతనం అంటాడు స్నేహితుడు. అంటే ఏమిటంటే దానికి అర్థం, ఇక్కడ బాగ్దాద్లో లభించే ఖర్జూరాలు కైరో నుంచే రావాలి, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే వాళ్ళు లాభానికి అమ్ముతారు, మనం ఇక్కడ తీసుకెళ్లి అక్కడ అమ్మితే ప్రొడక్షన్ ప్లేస్ లో అమ్మితే నష్టపోతాం, ఇంకా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి అయితే వస్తాయో అక్కడ తీసుకెళ్ళి అమ్మితే నష్టపోతాం. అవును, ఖచ్చితంగా అందులో ఇక్కడ అక్కడ కొనరు. సరే చూద్దాం, మా నాన్న మాట ఎప్పుడు దాంట్లో ఇప్పటి వరకు పొరపాటు జరగలేదు, ఇది కూడా అంత బలంగా ఆయన ఆశీర్వదించాడు, ఖచ్చితంగా జరుగుద్దని నేను నమ్ముతున్నాను అనుకొని, సరే నువ్వు ఎన్ని ఖర్జూరాలు కొంటావో కొను, నేను చూస్తాను అంటాడు. వాళ్ళ స్నేహితుడు మొత్తం ఖర్జూరాలు అన్నీ కొనేస్తారు. కొనేసి ఒంటెల మీద వేసుకొని కైరో నగరానికి వెళ్తున్నారు. ఎడారి మార్గంలోంచి వెళ్తున్నారు. అలాగే వెళుతూ 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 ఉంటే దారిలో వాళ్ళకి ఒక సైన్యం కనిపిస్తుంది, సుల్తాన్ సైన్యం. సుల్తాన్ అక్కడ ఇసుకలో ఏదో దేవులాడుతున్నాడు, అక్కడ ఇక్కడ ఇట్లా అంటున్నాడు. సైన్యం మొత్తం చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వెతుకుతున్నారు అక్కడంతా. ఈ ఎండలోని అది ఏంటి ఎడారిలో ఇదంతా గోలందా ఏందని చెప్పేసి అందరూ అటు నుంచి వీళ్ళు వెళ్ళే ఈ వ్యాపారస్తుడు చూస్తాడు, చూసి అడుగుతాడు, ఇతను అడుగుతాడు, వ్యాపారస్తుడు అడుగుతాడు, ఏంటిదంతా అని అడిగితే, ఏం లేదు, మా సుల్తాన్ గారికి వాళ్ళ వైఫ్
ఒక ఎంగేజ్ టైంలో రింగ్ ఇచ్చింది. ఆమె అంటే ఈయనకి చాలా ప్రేమ, ఆమె కోసం ఏదన్నా చేసేస్తాడు. బై మిస్టేక్ ఇక్కడ పడిపోయింది, అది పడిపోయింది. ఓకే. ఇక్కడ పడిపోయింది, మమ్మల్ని అందరిని చంపుతున్నాడు. అది దొరికే వరకు ఎవరిని ఇంటికి పోవద్దు అంటున్నాడు. ఈ ఇసుక ఎడారిలో ఎక్కడ దొరుకుతుంది అది? మాతో పాటు తనివి తీరక తను వెతుకుతున్నాడు. అంత పిచ్చి ఆయనకి, ఏం చేస్తాం అని అంటే, సరే ఎవరు అక్కడ ఉన్నారు రమ్మంటాడు సుల్తాన్. వీడిని పిలుస్తారు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంది అని సంగతి అంటే, నేనేదో వ్యాపారస్తుడినండి, వ్యాపారం చేసుకోవడానికి కైరో పోతున్నాను. ఏం వ్యాపారం చేస్తావు అన్నాడు. నేను ఖర్జూరాలు అమ్ముతాను. కైరోలో తీసుకొచ్చి బాగ్దాద్లో అమ్ముతావా అంటే, కాదు బాగ్దాద్ నుంచి కొనుక్కెళ్ళి కైరోలో. అరే నీకు మెంటలా, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. నేను మామూలుగా వ్యాపారంలో డబ్బు సంపాదించాను, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, నువ్వు అంతా పట్టుకుంటే బంగారం అయ్యేటట్టు అయితే బాగ్దాద్లో కొని కైరోలో అమ్ము అన్నాడు. బాగ్దాద్లో కొన్నాను, కైరోలో అమ్మడానికి ఒంట్ల మీద వేసుకొని వెళ్తున్నాను. నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుద్దా? ఈ గాలి మాటలన్నీ అక్కడ చెప్తావా? ఒకసారి నాకు కూడా చూపించు ఎలా బంగారం అవుద్దో అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటాడు. ఏం లేదు, ఇలాగ ఇసుక తీసామనుకుంటే అది బంగారం అవ్వాలి, మా నాన్న మాట అది. రింగ్ వచ్చేస్తుంది చేతికి, అంతే. అటు పోగొట్టుకున్న రింగ్ వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్, ఇది అసలు మీ ఫాదర్ బ్లెస్సింగ్ మామూలుది కాదు, అది నిజంగా చాలా బలమైన డిజైర్ అయింది అని చెప్పేసి ఖర్జూరాలన్నీ కూడా 10 రేట్ ఇచ్చి, నువ్వు అక్కడ దాకా కైరో దాకా వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు, మొత్తం నాకు ఇచ్చేసే 10 డబ్బు ఇస్తాను అని మొత్తం తీసుకొని 10 లాభం తీసుకొని. సో ఖర్చు చేస్తే మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు ఆశీర్వచనంలో ఎక్కడా స్వార్థం ఉండదు, కల్మషం ఉండదు. వాళ్ళు పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకు. అందుకే భగవంతుడి కంటే తల్లిదండ్రుల ఆశీర్వచనమే బలమైంది. తల్లి తండ్రి తర్వాతే గురువు దైవం. తల్లిదండ్రి తర్వాత గురువు, ఆ తర్వాత దైవం. గురువు తర్వాతే దైవం కూడా. సో కాబట్టి తల్లిదండ్రే మెయిన్. వాళ్ళు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తే, బ్లెస్ చేస్తే, వాళ్ళ ఆశీర్వచనం మనకు ఉన్నంతసేపు మనం ఎక్కడికి వెళ్ళినా విజయాలు మనతోనే ఉంటాయి. చాలా అద్భుతంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. సంపత్ ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. సంపత్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. ఓం నమ శివాయ. సంపత్ గారు, మా పిల్లోని గురించి తెలుసుకోవాలి. ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 03/02/2010 సార్. 2010. 03/03 02 02 03/02/2010. 3rd February 2010. ఓహో, 3rd February 03/02 3rd February 03/02 2010. yes sir, correct sir. గురుగారు, ఇప్పుడు అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సార్ సెకండ్ ఇయర్. ఎలా ఉన్నాయి స్టడీస్? సార్ బాగానే ఉన్నాయి సార్. అసలు ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 బాబులు సార్. వెరీ నైస్. ఇంకొక అబ్బాయి? ఇంకో అబ్బాయి అతను చిన్నవాడు, 2వ. ఓహో, తినే పెద్దవాడు. ఓ రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. వాళ్ళు చాలా మంచి రోజు, ఏకాదశి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి. మీ అబ్బాయికి త్రయోదశి వేసిన, ఇది ఎవరు వేసుకున్నా ఇవి మంచి రుద్రాక్షలు. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి. ఇక ది బెస్ట్ త్రయోదశి, అది వేయగలిగితే ఒక అద్భుతం. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. దీన్ని కామధేను స్వరూపం అని కూడా అంటారు. అవకాశం ఉంటే వేసి చూడండి. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరు సహకారం అన్నా తీసుకుంటే ఆ పని తేలికవుతుంది, త్వరితంగా అవుతుంది, మంచి ఫలితం వస్తుంది. ఆ సహకారమే దైవికమైంది అయితే ఇంకా బాగుంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఒక్క రుద్రాక్ష వేసి చూడండి. ఈశ్వరుడే ఒక రక్షణ కవచంగా రుద్రాక్ష రూపంలో మీ పిల్లల దగ్గర ఉంటారు. నమ్మితే, అవకాశం ఉంటే ధర్మింపజేయండి, చాలా బాగుంటుంది. రైట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి ఆశాలత గారు ఉన్నారు. నమస్తే అమ్మా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్కారం అండి. ఓం నమ శివాయ. గురుగారు, నా పేరు ఆశాలత అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అమ్మా, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి March 9th, 1984. 1984 అమ్మా. ఎవరిది ఇది? తనదే. నాది. అమ్మా, ఏం చేస్తున్నారు? అంటే ప్రస్తుతం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో. మండే పుట్టినట్టు తెలుసా అమ్మా? శుక్రవారం అని చెప్పారు. March 9th, 1984. మార్చి 9th? అమ్మా, మీరు 39 అని చెప్పారమ్మా. సరే,
మళ్ళీ చూస్తాను. మార్చి 9th కదా, 09/03/1984. రైట్. ఇది ఫ్రైడే, శుక్రవారం. మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం తెలియదండి, మార్నింగ్ అని చెప్పారు నాన్నగారు. 6 to 8 మీరు ఏం చేస్తారమ్మా? ప్రైవేట్ జాబ్ ఇది చేస్తానండి. సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది మేషరాశి. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? 2 పిల్లలండి, పాప బాబు. ఏం జాబ్ చేస్తారమ్మా చెప్పొచ్చా? ప్రైవేట్ హాస్పిటల్లో కౌన్సిలర్ గా చేస్తాను. ఓ వెరీ నైస్. చాలా అవసరం, చాలా మంచి జాబ్ కూడా. ఏమిటమ్మా మీకు అనారోగ్యం? ఎప్పుడో ఒక 2-3 years కి ఒకసారి సివియర్ గా హెల్త్ పాడైతుంది స్వామి. ఎలాంటి హెల్త్ డిస్టర్బెన్స్ వస్తుంది? ఒక 3 years బ్యాక్ ఏమో సివియర్ గా బ్లడ్ తక్కువైపోయి అనీమియా వచ్చింది. సారీ 2 years బ్యాక్. ఎవ్రీ 1.5 year ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ 1.5 year కి ఏదో ఒకటి వస్తుంది. ఎవ్రీ 1.5 year ఎగ్జాక్ట్లీ. ఏం చదువుకున్నారమ్మా మీరు? ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఎక్కడుంటారు హైదరాబాద్ లో? చాదర్ఘాట్ లో ఉంటాను. చాదర్ఘాట్. ఇది జనరల్ గా 2 విషయాలు. ఇక్కడ సమయం తక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకటి, ఇక్కడ 2 రకాలు ఉంటాయి, మూడోది ఉండదు. ఒకటి యాక్చువల్గా ఇప్పుడు తనకి ఏమున్నది, నిజంగా ప్రాబ్లం అయితే లేదు అని చెప్పడానికి ఏమిటంటే వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఏం లేదని వస్తుంది. మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే, ఎందుకంటే చెప్పేది ఏమిటంటే పర్టికులర్గా పర్ఫెక్ట్గా 1.5 yearకి వస్తుంది ఇది. సో హెల్త్ చెకప్ చేస్తే అందులో ఏమి ఉండదని వస్తుంది. తీసేస్తే ఉండేవి ఏంటంటే 2 ఛాన్స్ దేనికి ఉందంటే, ఒకటి హైపోకాండ్రియా అంటారు, అంటే ఏమీ లేకపోయినా ఉందని ఫీల్ అవ్వడం. టెస్ట్ చేస్తే ఏముండదు, బట్ వీళ్ళు ఫీల్ అవుతారు ఉందని. ఇది ఒకటి. తర్వాత అంటే డాక్టర్ చూపిస్తారు, ఏమి లేకపోతే ఇంకో డాక్టర్ చూపిస్తారు, 4 రోజులు ఆగుతారు, మళ్ళీ ఇట్లా చిన్న ఇది వచ్చినా పెద్దదిగా భావిస్తారు, చిన్న వచ్చినా పెద్దదిగా అనుకుంటారు. ఇది రెండోది ఏమిటంటే సైకలాజికల్, అంటే మన మైండ్ పవర్ అన్నమాట, మైండ్ గేమ్ అంటారు దీన్ని. మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏదన్నా ఒక నెగిటివ్ వర్డ్ యూస్ చేస్తే అది ఆలోచించదు, ఇది రైట్ ఆ రాంగ్ అని ఆలోచించదు సబ్ కాన్షియస్. మనం ఏదైనా రాంగ్ ఇది చేస్తే అది ఇమీడియట్ గా హైజాక్ చేసుకొని ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ వర్డ్ని హైజాక్ చేసుకొని నెగిటివ్ ప్రోగ్రామ్ ఒకటి తయారు చేసుకొని బ్రెయిన్ ద్వారా అన్ని ఆర్గాన్స్కి పంపించి ఎండ్ ఆఫ్ ది డే తనకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఉదాహరణకి పలానా తాతగారు పలానా సంవత్సరం చనిపోతారు అనుకున్నారు, ఆయన అదే సంవత్సరం చనిపోయాడని మనం వింటాం. తర్వాత వీడికి అమావాస్య పున్నానికి తేడా వస్తుంది అంటారు. ఖచ్చితంగా ఇటు అమావాస్య పున్నానికి తేడా ఉంటాడు రైడు, ఇటు బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది అంటారు. అలా కొంతమందిని చూస్తాం, ఈ నెల వస్తే వీడికి బాగోదు, ఈ సంవత్సరం వీడికి అసలు, ఇలా జరుగుతూ ఉంటుంది. అది ఇదంతా మైండ్ గేమ్. మీరు అనుకుంటే ఖచ్చితంగా అప్పుడు బాగోదు. ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీ రామారావు గారికి ఆగస్టు సంక్షోభం, ప్రతి సంవత్సరం ఆగస్టు నెల వస్తే ఏదో జరిగేది. ఆయన ఆఖరి వరకు చనిపోయే వరకు కూడా ఆగస్టు సంక్షోభంతోనే బాధపడ్డాడు ఆయన. అంటే మన బ్రెయిన్ అక్కడికి లీడ్ చేసి తీసుకెళ్ళి ఆ టైం వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం వస్తుంది. చాలా ఫిజికల్ డిజార్డర్స్కి కూడా కారణం సైకలాజికల్ డిజార్డర్సే. మానసికంగా మీరు బలంగా ఉండండి అమ్మా, మీరు కౌన్సిలింగ్ చేస్తున్నారు, చాలా అవసరం అది. మీరు బలంగా ఉంటే ఇంకా 10 మందికి. సో నేను ఒక రుద్రాక్ష అయితే చెప్తాను, ఈ 12ముఖి రుద్రాక్ష, 9ముఖి రుద్రాక్ష, ఈ రెండిట్లో ఏది కుదిరితే అది ఒక్కటి. ఏమీ ఉండదు, ఇవన్నీ నార్మలే. మీకు అంత దగ్గరగానే ఉన్నారు కాబట్టి వీలైతే కలవడానికి ట్రై చేయండి. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, నాకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు, నా వ్యక్తిగతం కోసం నేను అనలేదు. సో మనం ఇక్కడ మాట్లాడడానికి సమయం తక్కువ ఉంటుంది. ఈ 12ముఖి కానీ 9ముఖి కానీ వేసి చూడడమ్మా, శుభం. ఆల్ ది బెస్ట్. అలాగే గురుగారు, మీరు ఇంతకుముందు ఒక మంచి మోటివేషనల్ స్టోరీ చెప్పారు. నిజంగా కూడా పేరెంట్స్ ఇప్పటికీ కూడా, ఏ పేరెంట్స్ అయినా కూడా పిల్లల అభివృద్ధి కోరుకుంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ పిల్లల విషయానికి వస్తే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అలాగే ఉన్నారా? పేరెంట్స్ని అంటే వాళ్ళు చూపించిన దాంట్లో కొంచెమన్నా, ఇప్పుడు 100% కాకపోయినా కొంచెమన్నా శ్రద్ధ చూపిస్తున్నారా? ఇప్పుడు ఈ జనరేషన్ని చూస్తే, ఈ పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇది మాట్లాడుకుంటే ఇబ్బందే, మాట్లాడుకోకుండా ఉండలేము, అందరినీ తప్పు పట్టలేం. కానీ మేజర్ పార్ట్ దీనికి వ్యతిరేకంగానే ఉంది. అందరి పిల్లలు ఇలాగే ఉంటారు అని చెప్పడానికి అసలు లేదు. సో ఎక్కువ మంది పిల్లలు దీన్ని మనం మాట్లాడుకున్న దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఇన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి. తల్లిదండ్రుల పిల్లలు పెట్టే ఇబ్బందులకి
చాలా మంది తల్లిదండ్రులు విలువెల్లాడిపోతున్నారు. చెప్పుకోలేక 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 నిన్న ఒక సంఘటన చూశాను, ఎంత బాధాకరం అంటే హైదరాబాద్లో రోడ్ల మీద సత్యకాంత్ అనే ఆయన జహీరాబాద్ అయింది, బిఎస్సి ఇది చదువుకున్నాడు, అగ్రికల్చర్ బిఎస్సి చేశాడు, మన గాంధీ హాస్పిటల్లో ఆయన పని చేశాడు. ఆయనకి కొడుకు బిడ్డ, ఈ కూతురు మంచి పొజిషన్లోనే ఉంది, కొడుకునేమో చాలా కష్టపడి లండన్ పంపించాడు. వీళ్ళు రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ భార్య 8 నెలల క్రితం చనిపోయింది, ఆయన ఒక్కడే మిగిలిన్నాడు. బిడ్డ పట్టించుకోదు, కొడుకు ఎప్పుడైనా ఒకసారి వస్తాడు, అసలు చూడు ఏమైందని అడగడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే రోడ్ల మీద ఎక్కడ దొరికితే అక్కడ పడుకుంటున్నాడు, ఎవరన్నా పెడితే తింటున్నాడు. అన్ని సర్వస్వం పిల్లల కోసం కోల్పోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళ కోసం త్యాగం చేసి. ఇంకోటి, ప్రపంచంలో ఏ పేరెంట్స్ కూడా నిజంగా కూడా ఇండియాలో పేరెంట్స్ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసినట్టు ఎక్కడే చేయరట. మీరు ఆ సత్యకాంత్ రోడ్ల మీద మీకు కనిపిస్తే వీలైతే సహాయం చేయండి. నేను అడ్రస్ కోసం ట్రై చేసా, దొరకలే. అసలు ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఒక్క సత్యకాంతే కాదు, అడుగడుగునా చాలా మంది సత్యకాంతులు ఉన్నారు. ఏమి దుర్మార్గం, వాళ్ళు అక్కడ లండన్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడంట కొడుకు. లండన్ లో మంచి హోమ్ లో చేర్పించవచ్చు, ఒక మనిషిని పెట్టి చూసుకోవచ్చు, లేదంటే దగ్గర తీసుకోవచ్చు. ఒక కప్పుకోవడానికి లేదు, తినడానికి ప్లేట్ లేదు. రైట్. అసలు ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా పిల్లలు తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇన్ని వృద్ధాశ్రమాలు ఉండడానికి కూడా కారణం అదే. తల్లిదండ్రులు ఏమో కథలో మనం చెప్పుకున్నాం చాలా గొప్పగా, ఆయన బతికుండా చనిపోయిన తర్వాత అన్నా వాళ్ళకి సాయపడదాం అనేటువంటి తపన తల్లిదండ్రులకి. బరువు పడ్డాను అనుకోవడం, ఉండగానే చంపేస్తున్నారు. మారాలి ఇది లేకుండా. ఈ వ్యవస్థలో ఈ వృద్ధాశ్రమాలు లేని సమాజం కోరుకున్నాం. రైట్. శ్రీవాణి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. నమస్తే అమ్మా, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి శ్రీవాణి గారు. హలో గురుగారు. ఓం నమ శివ, ఎలా ఉన్నారమ్మా? నా డేట్ ఆఫ్ బర్త్ 24 5వ నెల 1982 సార్. 82? అవును సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హైదరాబాద్ నుంచి. అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? సార్. ఎంతమంది పిల్లలు మీకు? 3. మీరేం చేస్తున్నారమ్మా? నేను హౌస్ వైఫ్ సార్. మీ వారు? ఇది విధియ శుక్లపక్షము శుద్ధ విధియ, ఇది మిథున రాశి. అమ్మ మీరు వేసుకోవడానికి ఒక నవముఖి రుద్రాక్ష, ఇది అమ్మవారి స్వరూపము. ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే అది సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇది మీ శరీరానికి తాకుతున్నంతసేపు ఆ వైబ్రేషన్ మీరు గమనిస్తారు. చెప్పాం కదా, ఈశ్వరుడే రుద్రాక్ష. ఇది మీరు నమ్మితే ఆయనే తండ్రి, ఈజ్ అ సుప్రీం లార్డ్. భారం ఆయన మీద పెట్టండి. ఇది మీ దగ్గర ఉన్నంతసేపు విజయాలు ఎప్పుడు మీతోనే ఉంటాయి, మీరు ఏ రంగంలో ఉన్నా. సో అవకాశం ఉంటే అమ్మ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ధరించే ప్రయత్నం చేయండి. అది సరైనది వేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్లోనో యాత్రా స్థలాల్లో కొనడం కాదు, ఇది కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఇది నమ్మకానికి సంబంధించింది. ఖచ్చితంగా సరైనది వేయండి, అది వస్తే మార్పు ఏంటో మీరు చూస్తారు. రైట్. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే సార్. ఓం నమ శివ, ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. మా అబ్బాయి పరిస్థితి సార్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/10/89. 23/10/22 సార్. 22/10/89. 89. 22/10/89. ఓకే. ఆదివారం పుట్టినట్టు గుర్తుందా అండి? నాకు లేదు సార్, ఆ కాలంలో ఏదో మేము ఏ కాలం అండి? మొన్న 89, పిల్లలు 90, పెద్ద 40 years అవుతుంది. 39, 36, 40 కూడా 36, 37 సంవత్సరాలు ఉంటాడు సార్. అంతే. అప్పుడే ఏదో పాతకాలం చెప్పినట్టు చెప్తున్నారు.
అంటే మరి మేము అగ్రికల్చర్ నుంచి వచ్చినాం కదా సార్, అప్పుడు ఆయన పుట్టేటప్పటికి మేము ఏదో వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళో ఉన్నాం. అంతే, అంటే వాళ్ళు పుట్టింది ఎప్పుడైనా తల్లిదండ్రులు అయితే వ్యవసాయమే కదా. ఆ? యా, ఇది సప్తమి కృష్ణపక్షము, పున్నమి నుంచి 7వ రోజు. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. మీరు మీ అమ్మాయికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, కుదిరితే 8 ముఖాలు కానీ 12 ముఖాలు కానీ వేయండి. ఇది వచ్చిన తర్వాత మంచి ఫలితాలు చూస్తారు. మీ ఆశీర్వచనము, మీ బ్లెస్సింగ్స్, ఇందాక అనుకున్నాం తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఎట్లుంటాయో. ఇప్పుడు వాళ్ళు కూడా అంత పేరెంట్స్ పిల్లల కోసమే చూడండి. ఇప్పుడు మన కాల్స్ లో ఇప్పుడు చూసినట్టయితే ఎందరో ఇప్పుడు పిల్లలకి ఎలా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు మా కోసం చూడండి ఎవరు అడగరు. ఇప్పుడు టీవీలో మనం చూస్తాం, పిల్లల కోసమే. అవును, జీవితం పుట్టిన దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళిపోయే వరకు పిల్లలు పిల్లలు పిల్లలు. అందరు కొందరైనా, అంటే అందరినీ మనం అనలేం కానీ ఎవరు ఇలా ఉండొద్దు అయితే కోరుకుందాం. ఏది ఇందాక మనం చెప్పుకున్న సత్యకాంత్ కథలో సత్యకాంత్ పిల్లల్లాగా ఎవరు ఉండొద్దు అని. సో మీ బిడ్డకు మీ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేయండి. అది 12 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్. గోదావరిఖన్ నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్రీను గారు. శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. నేను అదే మా నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ ఏం రాయలేదు. నా పేరు వచ్చి సెలవుని శ్రీను గురుగారు. శ్రీను గారు ఏం చేస్తారు? నేను తాపీ పని చేస్తాను సార్. తాపీ పని చేస్తాను. తాపీ పని పని. చేస్తారు. ఎక్కడుంటారు మీరు? గోదావరి జిల్లా రాజుల దగ్గర. రాజులు గోదావరిఖని. సరే, ఇప్పుడు రుద్రాక్షలు వేసేసుకుంటే రేపు పొద్దున్న ఇమ్మీడియట్గా మీ సొంతానికి మేడ కట్టేసుకోరు. చాలామంది ఏం చెప్తారంటే, నేను గతంలో కూడా చెప్పాను, మాలో మార్పు రావట్లేదండి, 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం, 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం అంటారు. ఇప్పుడు ఆయన తాపీ పని చేస్తున్నాడు, ఇంకో 10 ఏళ్ళైనా అదే అలా ఉంటుంది. డ్రైవింగ్ చేసిన ఆయన ఇంకో 10 ఏళ్ళైనా ఆయన అలాగే ఉంటాడు. మార్పు ఏమి రాదు. వాళ్ళు చేస్తున్న దాంట్లో ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు వస్తే ఖచ్చితంగా, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరి దగ్గర కూలికి వెళ్తాడు, మేస్త్రి కూలిస్తాడు. ఈయన ఓ 10 చోట్ల తిరిగి కన్స్ట్రక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఆ సూపర్వైజర్ని మేనేజర్ని పట్టుకొని ఇది పట్టుకొని మంచి చెడ్డగా మాట్లాడుకుంటే ఈయనకి 4 పనులు రావచ్చు, 4 చోట్ల మనుషులు పెట్టవచ్చు. దాంట్లో వాళ్ళకి ఇచ్చే కూలీలో కొంత పర్సంటేజ్ ఉంటుంది. తర్వాత అడిషనల్గా మేస్త్రి కూలి వస్తుంది. తర్వాత ఈ చిన్న చిన్న ఐటమ్స్ తన దగ్గరే పెట్టుకొని, అంటే బయట నుంచి వెళ్ళి కొనుక్కు రాకుండా పార్టీ చెప్పంగానే తన దగ్గర తెచ్చుకోవడం, అలాగే సెంటరింగ్ మెటీరియల్ రెడీ చేసుకోవడం, ఇలా కొంచెం 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 పెరగాలి. స్టఫ్ హోల్డింగ్ వరకు రావాలి. స్టఫ్ హోల్డింగ్ అంటే పెద్ద పెద్దవి ఐరన్తో పెడతారు కదా, అక్కడ వరకు అది లక్షల రూపాయల్లో ఉంటుంది రెంట్ రోజు నెలలకి. అలా రోజు రోజుకు పెరిగేటట్టు ట్రై చేయాలి. కానీ ఆయన ఈ తాపి పట్టుకొని అలాగుంటే ఆయన అట్లాగే ఉంటాడు. ఆలోచనలో మార్పు రాకపోతే ఎప్పటికీ ఏమీ చేయలేదు. సో అలాగే కార్ డ్రైవ్ చేస్తూ సంపాదించడానికి సాధ్యమా అంటే, బెంగళూరులో రమేష్ అనేటువంటి యువకుడు బార్బర్ షాప్లో, వాళ్ళ చిన్నాన్న షాప్లో పనిచేస్తూ, వాళ్ళ అమ్మ వేరే ఇంట్లో పనిచేస్తూ మారుతి సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొని దాన్ని రెంట్కి ఇచ్చి, తర్వాత దానికి వచ్చే రెంట్లోంచి ఇంకోటి, ఇప్పుడు అతను బార్బర్ షాప్కి, అతను వెళ్ళే షాప్కి 4,70,00,000 రూపాయలు కారు వేసుకొని వెళ్తాడు రోజు. ఆయన దగ్గర 450 కార్లు ఖరీదైనవి ఉన్నాయి ఇవాళ బెంగళూరులో. రమేష్ మీరు ఒకసారి గూగుల్ చేస్తే, ఇప్పటికి కూడా ఆ షాప్కి వెళ్ళడం మానేయలేదు. ఇప్పుడు ఆయన క్రాఫ్ట్ చేస్తుంటాడు వెళ్ళి. ప్రపంచంలో అత్యధికంగా ఉండేటువంటి ప్రైవేట్ కార్లు ఖరీదైనవి రమేష్ దగ్గరే ఉన్నాయి. అతను బెంగళూరులో ఉంటాడు. 450 కార్లు, ₹1,00,00,000 పైన ఏదైనా. మారుతి 800తో స్టార్ట్ అయిన సెకండ్ హ్యాండ్ వ్యాన్తో. సో అంటే సంకల్పం బలంగా ఉంటే కొండైనా చిన్నదే. మీలో మార్పు రానంత వరకు మీ ఏవి మార్పులు రావు. మీ ఆలోచనలో మార్పు రావాలి, నేను చెయ్యాలి. దానికి పెద్దల ఆశీర్వచనము, ఈశ్వరానుగ్రహము తోడైతే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో నేను ఇలాగే ఉంటాను, నాకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు అనుకున్న వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉంటారు, బయటికి రారు. సో మీరు వేసుకోవడానికి ఏకముఖి రుద్రాక్ష ప్రయత్నం చేయండి. పెద్ద పనేం కాదు. రోజు ఒక అరగంట తిరగండి వర్కుల కోసం, సూపర్వైజర్ల దగ్గరికి, మేనేజర్ల దగ్గరికి, అక్కడికి ఇక్కడికి. ఒక ఏకముఖి రుద్రాక్ష, ఇది రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా అన్నింటిలో ముందుంటుంది. ఆల్ ది బెస్ట్. నైస్. అలాగే మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు, మీ పర్యటన డీటెయిల్స్ అవన్నీ చెప్తారా? మామూలుగా ఇంకోటి చిన్నది, నేను ఇప్పుడు నిన్నటి వరకు కూడా ఈ సోమాజి కూడా ఎర్రమంజిల బస్ స్టాప్ ఇంతకాలం నేను ఉన్నాను. ఓకే. ఇప్పుడు చిన్న మార్పు జరిగింది. మార్పు కారణం ఏంటి, ఇక్కడ పెద్దమ్మ గుడి పక్కకి వచ్చాను నేను ఇప్పుడు, జూబ్లీ హిల్స్. కారణం ఏంటంటే నేను ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాను.
ఇప్పుడు ఏది చూసినా ఎవరు వచ్చినా ఏ కాల్ పరిశీలించినా ఏ మెసేజ్ చూసినా 95% ఫ్రమ్ ఈ పక్క నుంచే. ఓకే. డెవలప్ అవుతున్న ఏరియా ఇదంతా, అవును. ఇది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఇదంతా కూడా ఇట్టే పేరు. సో ఎవరు వచ్చినా అక్కడికి, నాకేంటంటే అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఒకటి అవుతుంది సోమాజీ కూడా. సో ఇక్కడి నుంచి అక్కడికి చాలా దూరం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. సో నేనే దగ్గరికి వస్తే సరిపోతుంది కదా. సో ఈ జూబ్లీ హిల్స్లో అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది. జూబ్లీ హిల్స్లో అందులో కొంచెం ఇది విశాలంగా పెద్దగా ఉంటుంది, పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది. అక్కడ పెద్ద ఒక వైట్ కలర్ పెద్ద శివుడు ఉంటాడు అక్కడ పైన టాప్లో, 3rd ఫ్లోర్లో. సో అక్కడ ఉంటాను. ఇక నేను ప్రతి థర్స్డే ఎక్కడికో దగ్గరికి వెళుతూ ఉంటాను, ఏదో బ్రాంచ్కి. సో ఇప్పుడు ఈ ట్యూస్డే వెళుతున్నాను. ట్యూస్డే నిన్న వెళ్ళొచ్చేసాను తిరుపతి అండ్ కడప. ఓకే. తిరుపతి కడప సౌత్ ఇండియాలో ఈ బ్రాంచ్ ఎక్కడుంటే అక్కడికి ఏదో బ్రాంచ్కి వెళ్తున్నాను సౌత్ ఇండియాలో. అది బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, భీమవరం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. ఇప్పుడు నేను వెళ్ళేది కాకినాడ, రాజమండ్రి ట్యూస్డే. సో నన్ను మంగళవారం నాడు అక్కడ కలవాలనుకుంటే ట్యూస్డే అటు వెళ్తున్నారు, థర్స్డే మళ్ళీ ఉంటుంది ఏమన్నా? అది నాకు ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. ఓకే. వారానికి ఒకటే వెళ్తాను. సో నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు ఉంటాను, ఒక్క ఈ వెళ్ళిన రోజు తప్ప. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. మీకు దగ్గరగా ఈ సంస్థ ఎక్కడుందో మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. మర్చిపోయాను, నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్తున్నానంటే రాజన్న వేములవాడకి వెళ్తున్నాను, నిజామాబాద్కి వెళ్తున్నాను, వేములవాడకి వెళ్తున్నాను. ఓకే. సో కాబట్టి నన్ను కలవాలంటే మీరు సౌత్ ఇండియాలో ఉండి సంస్థకి దగ్గరగా ఉంటే నాతో మాట్లాడచ్చు. తర్వాత ఇక్కడికి వస్తే జూబ్లీ హిల్స్లో నేను ఉంటాను. ఇప్పటి నుంచి ఇంకా అడ్రస్ మారింది కాబట్టి నోట్ చేసుకుంటే అందరికి అవైలబుల్గా ఉండేలాగా జూబ్లీ హిల్స్లో ఉంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మంచి మోటివేషనల్ స్టోరీతో పాటు రుద్రాక్షలు ఎవరికి ఏది బాగుంటుంది, ధరిస్తే అంటే ఎంత పాజిటివ్గా ఉంటుంది అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది ఇవాళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.